సో గైస్ ఈరోజు మన ముందుకి దుర్గా ప్రసాద్ ఉన్నాడు. సో ఫస్ట్ ఇంటర్వ్యూలోనే డేటా అనలిస్ట్ జాబ్ అనేది క్రాక్ చేశాడు. ఎలా క్రాక్ చేశాడు, జర్నీ ఎలా స్టార్ట్ అయింది, స్టడీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, రోజుకి ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేసేవాడు, మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనం ఇక్కడ తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ దుర్గా ప్రసాద్, ఫస్ట్ ఇంటర్వ్యూలోనే కొట్టావు, మంచి ప్యాకేజ్ విత్ వెరీ గుడ్ ప్యాకేజ్. సో అంటే ఈ ఫస్ట్ ఇంటర్వ్యూలోనే ఇక్కడ కంపెనీకి ఇచ్చావు, దానికి ముందు ఎలా ప్రిపేర్, ఎన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చావు, అంటే మాక్ ఇంటర్వ్యూస్ ఏమైనా ఇచ్చావు? దానికి ముందు అంటే ఇక్కడ ఇన్నోమేటిక్స్ లో వచ్చి మాక్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యా. సో దాంట్లో కొంచెం బాగానే అటెంప్ట్ చేశాను. అండ్ బూట్ క్యాంప్ అని చెప్పి ఒక క్యాంప్ కండక్ట్ చేశారు ఇన్నోమేటిక్స్ వాళ్ళు. సో ఆ బూట్ క్యాంప్ లో ఏంటంటే మనకి ఇంటర్వ్యూస్ ఎలా క్రాక్ చేయాలి, సో మనకు కావాల్సిన స్కిల్స్ ఏంటి, మన కమ్యూనికేషన్ మీద టెస్ట్లు పెట్టి సో ఇవన్నీ కండక్ట్ చేశారు. సో దానివల్ల అది కొంచెం హెల్ప్ అయింది. సో అంటే ఇప్పుడు బీఎస్సీ డేటా సైన్స్ తీసుకున్నారు. సో చాలా మంది బీఎస్సీ వేరే తీసుకుంటారు కదా, డిగ్రీలో బీఎస్సీ డేటా సైన్స్ తీసుకొని అసలు ఆలోచన ఎలా వచ్చింది? సో బీఎస్సీ డేటా సైన్స్ అంటే అప్పుడే కొత్తగా వచ్చి ఉండొచ్చు. ఇదే కొత్తగా వచ్చింది. సో నేను అప్పటిదాకా బీఎస్సీ కెమిస్ట్రీ వైపు వెళ్దాం అనుకున్నా. సో కాలేజ్ వెళ్ళిన తర్వాత వాళ్ళు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇది ఎందుకో కొంచెము ఫ్యూచర్లో డిమాండ్ ఉన్న కోర్స్ కదా, సో దీని వైపు కొంచెం ఫోకస్ చేద్దాం అని చెప్పి సో దీన్ని తీసుకున్నాం. ఇంటర్వ్యూలో ఎన్ని రౌండ్స్ ఉన్నాయి? సో ఇంటర్వ్యూలో మొత్తం టోటల్లీ 3 రౌండ్స్ జరిగింది. 3 రౌండ్స్ జరిగాయి. డేటా అనలిస్ట్, డేటా అనలిస్ట్. ఓకే. ఫస్ట్ వచ్చి యాప్టిట్యూడ్ రౌండ్ జరిగింది. సో అది క్రాక్ చేసిన తర్వాత టెక్నికల్, దాని తర్వాత హెచ్ఆర్. ఓకే. అంటే ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, అంటే రియల్ టైం కి సంబంధించిన క్వశ్చన్స్ అడిగారా? సో వాళ్ళు ఏంటంటే ఎస్క్యూఎల్ మీద బాగా ఫోకస్ చేశారు, ఎస్క్యూఎల్ అండ్ పవర్ బిఐ. సో ఎస్క్యూఎల్ లో క్వైరీస్ రాయమని చెప్పారు ఇంటర్వ్యూలో. ఓకే. సో ఒక 2-3 క్వైరీలు అడిగారు. సో ఆ క్వైరీస్ రాసిన తర్వాత పవర్ బిఐ గురించి క్వశ్చన్స్ అడిగారు. ఓకే. సో ఇప్పుడు కోర్స్ ఏం జాయిన్, డేటా సైన్స్ జాయిన్, డేటా అనలిస్ట్ జాయిన్, డేటా అనలిస్ట్ జాయిన్. ఓకే. అంటే ఫస్ట్ దీని నుంచి అయిన తర్వాత వెళ్దాము అనుకున్నాను డేటా సైన్స్ కి. సో అంటే క్లాసులు ఎలా, అంటే ప్రాక్టీస్ రోజుకి ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేసేవాడు, ఎలా ప్లాన్ చేసుకునేవాడు? మార్నింగ్ ఏంటంటే క్లాసెస్ అయ్యాయి, ఒక 2 hours క్లాస్ అయిన తర్వాత ఆఫ్టర్నూన్ అంతా మెంటరింగ్ సెషన్. సో మేము ఏంటంటే ఆఫ్టర్నూన్ మెంటరింగ్ సెషన్ కూడా అటెండ్ అయ్యే వాళ్ళము. సో అక్కడ మెంటర్స్ చెప్పేది వింటాం. సో మనకి ఏమైనా డౌట్స్ వస్తే ఆ మెంటర్స్తో కాంటాక్ట్ అవ్వడం వల్ల అది కొంచెం హెల్ప్ అయింది. అంటే ఇప్పుడు ఇన్నోమేటిక్స్ స్టూడెంట్స్ చాలా మంది అంటూ ఉన్నారు, జాబ్ వచ్చిన వాళ్ళు మెంటరింగ్ సెషన్స్ అన్నారు. అసలు మెంటరింగ్ సెషన్స్ అంటే ఏంటి? సో మెంటరింగ్ సెషన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు వాళ్ళు మార్నింగ్ మనకి ట్రైనర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు చెప్తారు. సో ఆ టాపిక్ మీద మనం ప్రాక్టీస్ చేయడానికి, అంటే ఇప్పుడు మనం ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రాక్టీస్ చేయాలంటే మాక్సిమం అది అవ్వని పని. సో ఇక్కడే దాని మీద ఫోకస్ చేసి, సో మనకి ఇంకా అక్కడ క్లాస్లో ఏమైనా అర్థం కాకపోతే సో ఈ మెంటర్స్ హెల్ప్ కూడా తీసుకుని సో అక్కడ మనం బాగా ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు ఎన్ని మంత్స్ అవుతుంది జాబ్లో జాయిన్ అయ్యి? 3 months. 3 months అంటే డిసెంబర్, జనవరి, డిసెంబర్లో. అంటే డిసెంబర్లో కూడా కాల్స్ ఉన్నాయి. ఇప్పుడు డేటా అనలిస్ట్ కాల్స్ ఉన్నాయా ఫ్రెషర్గా? ఎందుకంటే చాలా మందికి బేసిక్ క్వశ్చన్ ఇది, అంటే డేటా అనలిస్ట్ ఫ్రెషర్ కాల్స్ లేవు అంటూ ఉంటారు. డేటా అనలిస్ట్ కాల్స్ ఉన్నాయా ఇప్పుడు? ఉంటాయి. ఫ్రెషర్గా మేము ఫ్రెషర్సే కదా, సో మాకు ఉన్నాయంటే బేసికల్గా అందరికీ ఉంటాయి అని అర్థం. సో మాక్సిమం ఉంటాయి. ఓకే. అంటే ఎంఎన్సీలో, స్టార్టప్లోనో, లేకపోతే బోతా? ఇప్పుడు చాలా మంది ఏమంటున్నారంటే డేటా అనలిస్ట్ నేర్చుకుంటే కాల్స్ లేవు అని అంటూ ఉంటే డిమోటివేట్ అవుతున్నారు, అందుకని అడుగుతున్నా. ఇప్పుడు కాల్స్ లేవు అంటే మాక్సిమం కాకపోవచ్చు, ఎందుకంటే మేము కూడా ఫ్రెషర్సే కాబట్టి మేము అయ్యామో అంటే మాక్సిమం వాళ్ళు. నీతో పాటు బ్యాచ్ లో ఇంకెవరన్నా నీ ఫ్రెండ్స్ నీతో పాటు జాయిన్ అయిన ఎవరన్నా జాబ్ వచ్చిందా? అయ్యారు, వాళ్ళు కూడా అయ్యారు. చాలా మంది వచ్చారు. అంటే ఎంతమంది జాయిన్ అయ్యారు? మీరు ఒక్కడే జాయిన్ అయ్యావా లేకపోతే ఫ్రెండ్స్ తో కలిసి జాయిన్ అయ్యా? ఇక్కడ ఫ్రెండ్స్ తో కలిసి జాయిన్ అయ్యా. సో ఎంతమంది? 3 కలిపి జాయిన్ అయ్యాము. 3కి జాబ్ వచ్చిందా? ఒకడు మధ్యలో కోర్స్ డ్రాప్ అవుట్ అయ్యాడు, అంటే డిమోటివేట్ అయిపోయాడు. లేదు, జాబ్ వచ్చింది. సో జాబ్ వచ్చింది. సో ఇంకొక అతను డేటా సైన్స్ అయింది, ఇంకా ఆన్ గోయింగ్ అవుతా ఉంది కోర్సు. ఓకే. సో నాకు జాబ్ వచ్చింది. వేరే ఇంకా మీ బ్యాచ్ మేట్స్ లో ఇంకెవరికైనా జాబ్స్ వచ్చినాయి రీసెంట్ గా? వచ్చాయి. రీసెంట్ గానే సంతోష్ అని చెప్పి ఇంకొక ఆయనకి కూడా ప్లేస్ అయ్యి. ఓకే. డేటా అనలిస్ట్ గా. ఓకే. సో ఇప్పుడు ఫ్యూచర్ ఆఫ్ డేటా అనలిస్ట్ అంటే ఎలా ఉంటుంది, అంటే ఇప్పుడు మీరు చేసే వర్క్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్ ఇంకా ఎలా ఉండబోతుంది? అంటే ఇప్పుడు ఆల్రెడీ నువ్వు జాయిన్ అయ్యావు కాబట్టి నీ ప్రాజెక్ట్ అలొకేషన్ చేశారు? ఓకే. ఎలా ఉంటుంది వర్క్, ఎలా ఉంది ఇప్పుడు ప్రెసెంట్? సో ఇప్పుడు మా ప్రాజెక్ట్ వచ్చేసి పవర్ బిఐ మీద ఉంటుంది మొత్తం. ఓకే. కానీ పవర్ బిఐ నేర్చుకుంటే కాల్స్ రావట్లేదు కదా ఫ్రెషర్గా, ఓన్లీ పవర్ బిఐ స్కిల్ నేర్చుకుంటే? కాల్స్ రావట్లేదు అంటే మనము అప్లై చేయాల్సింది మనం చేయాలి. సో ఇంకా అంటే పవర్ బిఐ ఫ్రెషర్గా కాల్స్ ఉన్నాయి ఇప్పుడు? ఉంటాయి బేసిక్. ఓకే. పవర్ బిఐ కూడా కాల్స్ ఉన్నాయి. జనరల్గా నేనేంటి అంటే పవర్ బిఐ నేర్చుకోవద్దు అంట నేను. అంటే డేటా అనలిస్ట్ ఈజ్ ఫైన్, డేటా అనలిస్ట్లో అన్ని కవర్ అవుతాయి. ఓన్లీ పవర్ బిఐ ఎస్క్యూఎల్ నేర్చుకుంటే ప్రెజెంట్ కాల్స్. ఓన్లీ అవే అంటే మాక్సిమం కష్టం అవ్వచ్చు. సో ఇవన్నీ నేర్చుకోవడం వల్ల కొంచెం ప్లస్ అవుతుంది. ఓకే. డేటా అనలిస్ట్ అంటే ఏమేమి నేర్చుకుంటారు?
సో పైథాన్, ఎస్క్యూఎల్, పవర్ బిఐ అండ్ ఎక్సెల్, Okay. స్టాట్ ఆల్సో. ఓకే, కోడింగ్ ఎంత ఉంటుంది? కోడింగ్ లెవెల్ ఎక్కువ ఉంటుందా ఈ డేటా అనలిస్ట్లో? కంపేర్డ్ టు ఫుల్ స్టాక్ డెవలపర్స్ అండ్ వీళ్ళందరితో కంపేర్ చేసుకుంటే డేటా అనలిస్టులు వీళ్ళకి పైథాన్ కదా, సో ఈజీగానే ఉంటుంది. సో పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ ఏమి రాయని అవసరం లేదు. ఇప్పుడు జావా డెవలపర్ అయితే జావాలో పెద్ద పెద్ద కోడ్స్ రాయాలి, ఇవన్నీ పెద్ద పెద్దగా ఉంటాయి. సో వెన్ కమింగ్ టు డేటా అనలిస్ట్ చాలా చిన్న చిన్న లైన్స్లోనే మనము అంటే అంత డీప్ లెవెల్ అయితే, హై కోడింగ్ అయితే ఉండదు. అంతేమి. ఓకే, సో ఓవరాల్గా ఇప్పుడు ఇన్నోమాటిక్స్ రీసెర్చ్ ల్యాబ్స్లో మీరు జాయిన్ అయ్యి, అంటే ఎవరు చెప్పారు ఇక్కడ జాయిన్ అవ్వమని? మాది గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఏం చేద్దాం అనే దాంట్లో ఏదైనా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుదామని చెప్పి అనుకున్నాము. సో మా ఫ్రెండ్స్ రీసెర్చ్ చేసి, సో ఇది ఇన్నోమేటిక్స్ అనేది కొంచెం మంచిగా ఉన్నది, సో ఇక్కడ జాయిన్ అవుదాము అని చెప్పారు. ఓకే, సో ఇక్కడ జాయిన్ అయ్యాము. ఓకే, అంటే మీరు రీసెర్చ్ చేసి బాగుందని ఇక్కడ జాయిన్ అయ్యారు. లింక్డ్ఇన్ అండ్ గిట్హబ్ ప్రొఫైల్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? అది నీకు జాబ్ తెచ్చుకోవడానికి ఏమైనా హెల్ప్ అయిందా? సో లింక్డ్ఇన్ అనేది ఏంటంటే, ఇప్పుడు మేము బూట్ క్యాంప్ అటెంప్ట్ అయ్యామని చెప్పాను కదా. సో క్యాంప్ అంటే ఇదే ఇన్నోమేటిక్స్లోనే. సో ఇంటర్వ్యూస్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, మన టెక్నికల్ స్కిల్స్ మీద ఎక్కడ ల్యాగ్ అయ్యామో అక్కడ దాని మీద డెవలప్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది ఆ బూట్ క్యాంప్ అనేది. ఓకే, సో అందులో లింక్డ్ఇన్ సెషన్ అనేది ఒకటి ఉంటుంది. సో దాంట్లో మనం లింక్డ్ఇన్ ఎలా మెయింటైన్ చేయాలి ఇవన్నీ చెప్పడం జరిగింది. సో అందులో ఏంటంటే లింక్డ్ఇన్ అనే దాంట్లో మనము డైలీ 10 to 12 జాబ్స్ అప్లై చేయాలి అని మ్యాండేటరీగా చెప్తారు. సో దానివల్ల మనము డిమోటివేట్ అవ్వకుండా, సో మనము అప్లై చేస్తున్నాము అనే దాని మీద ఉంటుంది. ఓకే, ఇంకొకటి వచ్చేసి ఇప్పుడు ఆల్రెడీ జాబ్లో ప్రాజెక్ట్ కూడా అలొకేషన్ అయింది. రియల్ టైం ఇక్కడ మీరు ప్రాక్టీస్ చేసిన ప్రాజెక్ట్స్కి ఇప్పుడు మీరు జాబ్లో జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు చేసే వర్క్కి, అంటే దీంట్లో ఏమైనా మేజర్ డిఫరెన్స్ ఉందా, లేకపోతే ఇక్కడ నేర్చుకుని ఏదైతే ప్రాక్టీస్ చేశారు రియల్ టైం ప్రాజెక్ట్ అది సఫిషియెంటేనా? సో ఇక్కడ మేము ఏంటంటే మ్యాక్సిమం పైథాన్ నేర్చుకున్నాము. సో అక్కడ పవర్ బిఐ కాబట్టి ప్రాజెక్ట్ డిఫరెన్స్ అనేది ఉన్నది. సో ఇక్కడ మేము పవర్ బిఐ డెస్క్టాప్ యూస్ చేస్తాం, అక్కడ పవర్ బిఐ రిపోర్ట్ బిల్డర్ యూస్ చేస్తాం. సో కొంచెం స్లైట్ డిఫరెన్స్ ఉంది. బట్ సిమిలర్గానే ఉంటుందా లేకపోతే? మ్యాక్సిమం సిమిలర్గానే ఉంటుంది. అంటే మనం నేర్చుకున్నది ఒకటే, అంటే పవర్ బిఐ ఒకటే. సో అక్కడ ఏంటంటే టూల్స్ మారుతూ ఉంటాయి. ఓకే, రియల్ టైం ప్రాజెక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు జాబ్లో జాయిన్ అయినప్పుడు కానీ మీకు కష్టం అనిపించిందా? అంటే బేసికల్గా నేను టెక్నికల్ బ్యాక్గ్రౌండ్ నుంచే వచ్చాను కాబట్టి అంత ఏం అనిపించలేదు. సో అంటే కొంచెం కొత్త టెక్నాలజీస్ కాబట్టి, కొత్త టూల్స్ కాబట్టి కొంచెం ఫస్ట్లో కొంచెం నర్వస్ అవ్వడం. ఓకే, ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారు ఇక్కడ? ఇక్కడ వచ్చి టోటల్లీ 5 ప్రాజెక్ట్స్. 5 ప్రాజెక్ట్స్ చేశారు. విత్ ఎన్ని మంత్స్లో? కోర్స్ జాయిన్ అయిన దగ్గర నుంచి ప్రాజెక్ట్స్ చేస్తాను. ఒక 5 రియల్ టైం ప్రాజెక్ట్స్ చేశారు. ఓకే, క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్ అమలు చేశారా? మొత్తం క్యాప్స్టోన్ అయినా లేకపోతే క్యాప్స్టోన్ రియల్ టైం ప్రాజెక్ట్స్ 5 చేశారు? రియల్ టైం ప్రాజెక్ట్స్ 5 చేశారు. ఇప్పుడు కొత్తగా ఎవరన్నా డేటా అనలిస్ట్ ప్రిపేర్ అవ్వాలి అనుకుంటే, సో వాళ్ళు దేని మీద ఫోకస్ చేస్తే ఇప్పుడు ఎక్కువ కాల్స్ ఉన్నాయి? సో ఇప్పుడు కాల్స్ అంటే మ్యాక్సిమం పవర్ బిఐ వైపు చూడొచ్చు. అంటే డేటా అనలిస్ట్లో కూడా పవర్ బిఐ. ఓకే, ఫ్రెషర్గా. ఓకే, థ్యాంక్ యూ. Yeah, thank you.